హాయ్ అండి. సో నాకైతే పూరి అస్సలు సరిగా వచ్చేది కాదు. సో షేప్ కాదు, సో కొంచెం గట్టిగా వచ్చేదనమాట. సో మనం రాదు కదా అని వదిలేకం కదా, గట్టిగా ప్రయత్నిస్తాం అనమాట. సో వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాను నేను. సో ఈరోజు అయితే గోధుమ పిండి 1 కప్పు, 1/2 కప్పు వచ్చేసి పూరి పిండి వేసుకున్నాను అనమాట. సో అది ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని కలిపేసుకుని పిండి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసాను. సో ఈ లోపు అయితే పూరీలో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని, సో సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ వేసుకున్నాను, పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను అనమాట. సో 2 స్పూన్స్ వచ్చేసి శనగపిండి వాటర్లో బాగా లంప్స్ లేకుండా కలిపేసుకుని, సో మరుగుతున్న వాటర్లో అయితే ఈ శనగపిండిని కలిపేసి సో లంప్స్ లేకుండా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవడమే. సో పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో 1/2 అవర్ తర్వాత అయితే పూరీని అయితే చేస్తున్నాను పిండిలో ఒత్తుకుంటూ. సో పిండి కాకపోతే ఆయిల్లో